హలో అండి అందరికీ వెల్కమ్ టు మై హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి ఈరోజు మా పెళ్లి రోజు అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను కదా. నేను హ్యాపీగా ఉంటే నా దురదృష్టం ఎందుకు సంతోషంగా ఉంచుతున్నాను. అందుకే ఇవాళ అసలు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. మాది ఉన్నట్టుండి గ్యాస్ అయిపోయింది. మా ఇంట్లో అసలు ఎక్కడి పని అక్కడనే ఉన్నది. మాకు 8 years కంప్లీట్ అయ్యి 9 years అయితే వచ్చాయి. మేము ఇద్దరం నుంచి ముగ్గురం నుంచి నలుగురం అయితే అయ్యాము. చాలా హ్యాపీగా ఉంటే నా దురదృష్టం ఎందుకు హ్యాపీగా ఉంచుతుంది. అందుకే మాకు ఇలాగ అవుతుందేమో అనిపిస్తుంది. మంచిగా ఈ రోజు అయితే మేము చికెన్ స్వీట్ లాగా తెచ్చుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. గ్యాస్ అయిపోయింది, కరెంటు లేకుండా మాకు ముందే బుక్ చేసినాం. కానీ 2 రోజులు అసలు గ్యాస్ ఎందుకో మాకు తీసుకొని వస్తలేరు. ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ కూడా చేయడం లేదు. ఇక సరే మరి ఇవాళ వస్తుంది కావచ్చు గ్యాస్, నీట్గానైతే కడిగి పెడదామనంటే మా బావ నన్ను తిడుతున్నాడు. ఈ గ్యాస్ సగం నీ వల్లనే ఖరాబ్ అయింది. పిల్లలకి స్నానం పోసినట్టు గ్యాస్ కూడా స్నానం పోస్తాను సబ్బు పెట్టి 2 రోజులకు ఒకసారి అని అంటున్నాడు. మాకు ఎక్కువ గ్యాస్ వచ్చి ఒక బర్నర్ అయితే అసలు అది రావడం లేదు. ఒకవేళ వస్తే తక్కువ పెడితే అది ఆఫ్ అయిపోతుంది. సరే మరి ఒక చిన్నదాని మిన్నే వండుకుందాం ఏదైతే ఏందని అనుకుంటే ఈ గ్యాస్ ఒకటి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మాకు టిఫిన్కి బయట నుంచి తెస్తాం కానీ మళ్ళీ మధ్యాహ్నం టిఫిన్ అన్నీ అయితే ఎట్లా బయట ఫుడ్ మంచిది కాదు కదా. ఈ గ్యాస్ ఏమో నాకు తుడివంది వంట చేసేటప్పుడు నచ్చడం లేదు. ఎంత నీళ్ళతో ఉట్టి మీద మీద తుడిచినా కానీ నాకు నచ్చతలేదు. ఎప్పుడన్నా ఇలాగా అప్పుడప్పుడు కొంచెం సబ్బన్న వేసి మంచిగా కడిగి బొట్లు పెట్టుకుంటే మంచిగా వంట చేసినప్పుడైనా తుడుచుకున్నప్పుడైనా కానీ నాకు మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇక ఇల్లు అయితే రూమ్ అయితే ఊడ్చుకొచ్చాను కదా. ఇక ముందటి రూమ్ కిచెన్ రూమ్ అయితే నిన్న తోమిన బౌల్ అయితే గిన్నెలాగా ఉన్నాయి కదా, అవి అయితే సెల్ఫ్లను అయితే చదురుకుంటున్నాను. నేను ఎంత చదివినా కానీ మళ్ళీ ఎక్కడి బౌల్ అక్కడనే ఉన్నట్టు మా పిల్లలు తీసింది ఏదో పడితే అక్కడనే పెడుతున్నారు. ఎంత నీట్గా చదువుకున్నా కానీ అసలు మా పిల్లలు ఇద్దరు అయితే అసలు నీట్గా ఉంచడమే లేదు. ఇక ఈ గిన్నెలు అయితే చదిరి ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి అయితే తోముకోవాలి. గ్యాస్ అయితే అయిపోయిందని చెప్పాను కదా. టిఫిన్ అయితే మేము బయట నుంచే తీసుకొద్దామని అన్నాడు. సరే అని ఇక నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇక మా బావ పిల్లలు అయితే టిఫిన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఏందో అబ్బాయి ఇవి ఆదాయం అవగింజ అయితే ఖర్చు అయితే పనస పండు అంతా ఉన్నట్టున్నది. మాకైతే వచ్చిన రూపాయి అయితే ఖర్చు అయితే 10 రూపాయలు హాస్పిటల్కు, ఇంట్లో ఖర్చు, పిల్లల స్కూల్ ఫీజు అని అది అని ఏదో ఒక రూపంగానైతే డబ్బులు అయితే ఖర్చు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన అయితే పిల్లల్ని హెల్తీగా ఫుడ్ పెట్టి మంచి ఆరోగ్యంగా ఉంచి మంచి చదువు చదివితే చాలన్నట్టున్నది కదా. మేమైతే అదొక్కటే అనుకుంటున్నాము. ఇక మా చిన్నప్పుడు అయితే కేక్ కటింగ్ అంటే ఇక బర్త్డే అంటే ఇక ఆమె ఒక యువరాణి లెక్క ఫీల్ అయ్యేటోళ్ళం. మేమైతే ఆమె చుట్టూ తిరుక్కుంటా, నా బర్త్డే అయినా కానీ నా చుట్టూ తిరుక్కుంటా, వేరే వాళ్ళ బర్త్డే అయినా కానీ వేరే వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. సాయంత్రం అయిందంటే చాలు కేక్ కటింగ్ ఉంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని పోయి కేక్ కట్ చేసినాక అక్కడనే కూర్చొని బిస్కెట్లు కేకు అవి వేసుకొని తిని అక్కడనే చేతులు కట్టుకొని వచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు అలా కాదు, ఏ చిన్న అకేషన్ అయినా కానీ కేక్ కట్ చేసి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మాది గ్యాస్ అయిపోయిందన్న కదా, ఇది కరెంట్తో పెట్టేదాట. తీసుకొని వచ్చాడు. ఇది అసలు పని చేస్తుందా పని చేయదా అని మాకు భయం అవుతుంది. కరెంట్ షాక్ ఇట్లా ఏమన్నా కొడుతుందా అని. ఇక మా పిల్లల కోసం అయితే ఫస్ట్ అయితే పాలైతే వేడి చేసి వాళ్ళకి ఇచ్చాను. ఇది ఇక మాకైతే ఇంకా కొన్ని పాలు ఉంటే అందులో ఛాయ్ అయితే వేడి చేసుకున్నాను. కానీ ఇది కరెంటుది అని చెప్పాను కదా, పెట్టిన 10 నిమిషాలకు అరగంటకు అట్లా పాలైతే వేడవుతున్నాయి. బాగా కరెంటు కాలుతుందేమో అని మేము అనుకున్నాము. ఇక దాని మీద అయితే ఏం పెట్టలేదు. ఇక ఛాయ్ అయితే మేమైతే చెరొకటి అట్లా గ్లాసులో పోసుకొని అయితే తాగుతున్నాము. అసలు ఈ టైం వరకు అయితే మేము 2 సార్లు తాగాల్సింది. కానీ ఏం చేస్తాము, ఇక మా సిచ్యువేషన్ ఇలా ఉన్నది. గ్యాస్ అయిపోయింది, అసలే కరెంట్ లేదని చెప్పాను కదా. ఇక సరే అని ఒక పావు గంట ఒక అరగంట అసలు వచ్చింది అలా కరెంటు. ఆ లోపే తొందరగా పాలు వేడి చేసి అలాగ మేము ఛాయ్ అయితే పెట్టుకొని తాగాను. ఇక మాకు టిఫిన్ అయితే చేశాను అన్న కదా, ఇది మధ్యాహ్నం అయింది. ఇక మధ్యాహ్నం వీడియో అన్నట్టు ఇది. మార్నింగ్ టిఫిన్ చేశాను అయితే ఆ వీడియో తీయలేదు, ఎందుకంటే సెల్ స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి. కాసేపు కరెంట్ వచ్చిందని చెప్పాను కదా, కాసేపు అయితే సెల్ ఛార్జింగ్ పెట్టాను. ఇది ఇక మధ్యాహ్నం తీసుకొచ్చింది బిర్యానీ. ఇక మా మామయ్యకి అయితే వెజ్ బిర్యానీ తీసుకొచ్చాము, మాకైతే చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నాము. అదైతే ఇప్పుడే చేయవచ్చు, బాగా వేడిగా ఉన్నది. అసలు కట్ చేసి అలా వేయని కూడా వస్తలేదు. ఇక మా పిల్లలకు బాగా ఆకలి అవుతుంది కావచ్చు, అసలు పాపం ఆగటలేరు. ఇక మా కన్నయ్య అయితే మా మామయ్య దగ్గర ఉన్న పాపడాలు అయితే తీసుకొచ్చుకున్నారు. వెజ్ బిర్యానీలోనైతే పాపడాలు అయితే ఇచ్చారు. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, బాగా ఆకలి వేస్తుంది కదా. ఇక మా పిల్లలకైతే ప్లేట్లనైతే వేసిస్తానంటే వద్దు, మాకు పేపర్ ప్లేట్లనే వేయమని అంటే వేసిచ్చాను. అయితే ఇది బాగా గ్రేవీ ఉంది, కొంచెం మసాలా ఎక్కువ
తక్కువ ఉంది కదా, కొంచెం వైట్ రైస్ కొన్ని అట్లా పీసెస్ అయితే వేసి ఇచ్చాము పిల్లలకైతే. ఇక మేమంతా తినంగా కొంచెం ఉంది. ఇక మాకు అన్నయ్య అయితే మేము తినంగా నాకు అద్దనంగా కొంచెం మా బావ అయితే అలా ప్లేట్లు ఉంటేనైతే తినిపిస్తున్నాడు. ఇక మా అదేనైతే ఇక జాలు బాగా కారం అవుతుంది అన్నట్టు బాగా చేసి ఇక మేమైతే మధ్యాహ్నం అయితే ఈ బిర్యానీతో అయితే కానిచ్చేసాము కదా. ఇక ఈ సాయంత్రానికి కూడా ఇప్పుడు ఉన్న కరెంట్ దాని విన్నే కొన్ని రైస్ అయితే పెట్టుకొని ఇందులోనే రైస్ కలుపుకొని తింటే అయిపోతుంది. ఇక రేపు ఒకవేళ గ్యాస్ వస్తే ఇక మళ్ళీ వంటలు అనేది చేసుకోవాలి. రేపు కూడా రాకుంటే ఇక నేను కట్టెల పొయ్యి మిన్నే వంటలు చేసుకోవాలి. బయట ఏమని కొనుక్కొచ్చుకుంటాము ప్రతిసారి. ఇదైతే మా కన్నయ్య మా పాప ఇద్దరిది కిడ్డీ బ్యాంక్ అన్నట్టు, దానికి కీ కూడా వస్తుంది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అలాగే డబ్బులు జమ చేసుకున్నారు మీకు చూపించుదామని. అసలు నేను కేక్ వద్దు, ఆల్రెడీ బిర్యానీ టిఫిన్కి ఇట్లా ఖర్చు అయింది కదా అని అంటే, లేదు మేమే తెప్పిస్తాం, మా దగ్గర వచ్చే డబ్బులు ఉన్నాయని తీసి మరీ చూపిస్తున్నాను. కానీ నేను మా పిల్లలకైతే ఇప్పుడే మనీ వాల్యూ గురించి అయితే చెప్తున్నాను. మనకు రూపాయి దాచుకున్నప్పుడే మనకు పెద్దవైనాక మనకు డబ్బులు అనేది ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది కదా. ఇక మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు కదా, ఎందుకు పాటు కేక్ అయితే తీసుకొద్దామని అయితే బేకరీకి వచ్చాము. ఇక మా కన్నయ్య అయితే అస్సలు ఆగడం లేదు. వానికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్దే తీసుకుందాం అని అంటుంది. మా పాపనేమో రెడ్ కూల్ కేక్ తీసుకుందాం అంటుంది. ఇక బయట వాతావరణం చాలా చల్లగా ఉన్నది కదా, కూల్ కేక్ వద్దు నార్మల్ కేకే తీసుకుందాం అనుకున్నాము. అయినా కానీ అది మా పిల్లలకు ఇప్పటికే హెల్త్ బాగాలేదు కదా, ఎందుకులే అనుకున్నాం. ఏదైనా కానీ చిన్నప్పుడే మనకు సంతోషం అనేది ఉంటుంది కదా. ఇక్కడ మా పెళ్లి రోజు అన్నట్టే కానీ మా పెళ్లి రోజు అయినా ఎవరి బర్త్డే అయినా మేము నలుగురం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇలాగనైతే కేక్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకటి నేను అది స్పార్క్ అనేది వెలిగించేసరికి ఒకటేసారి బాగా బాంబు లాగా పేలింది. భయమైంది, ఒకవేళ మంటలు వచ్చి మీద పడుతుంది అయిందా అనేది. ఒక్కొక్కసారి అలానే అవుతుందట. నాకైతే చాలా భయమైంది. ఇక మా బావ మా పిల్లలతోనే కేక్ కట్ చేయించి కొంచెం అయితే అలా తినిపిస్తున్నారు. మా కన్నయ్య అయితే ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తిందామా అన్నట్టు నోరు తెరుస్తూ. నేనైతే అసలు కేక్ వద్దన్నాను కానీ ఇక మా బావ మా పిల్లల సంతోషం కోసం అయితే తీసుకొని వచ్చాడు. ఇక మా పిల్లలు అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక మా కిస్సుల మీద కిస్సులు ఇస్తున్నాడు మా ఇద్దరికి అయితే. ఒకవేళ పెద్ద వీడినాక కూడా కేక్ కటింగ్ చేయిస్తాం కానీ ఇలాగ అందరం కలిసి అయితే ఇలాగ సెలబ్రేట్ చేసుకోలేం కదా అని అన్నాడు మా బావ. సరే అని ఇక నేను తీసుకురమ్మన్నాను. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా బావ మా పిల్లలకి ఇద్దరికి అయితే కేక్ పేపర్లో పెట్టించాడు. ఇక మా పిల్లలైతే అసలు కెమెరా సైడ్ చూడడమే లేదు, ఎప్పుడు నోట్లో పడుతుందా, ఎప్పుడు అయిపోతుందా అని చూస్తున్నారు. ఇక పైన క్రీమ్ ఉంటుంది కదా, అదైతే తీసేసి మా పిల్లలకైతే పీసులాగా కట్ చేసి ఇచ్చాము. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తిన్నారు.